హాయ్ ఫ్రెండ్స్, ఎఫ్ఎం కిచెన్లో స్వాగతం. ఈరోజు రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందు 2 గ్లాసులు బాస్మతి తీసుకోవాలి. వాటర్ పోసి 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్, తరిగిన ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలి. మూడు పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు పచ్చిమటరు, ఒక ఆలుగడ్డ, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీన్స్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత 2-3 నిమిషాల వరకు ఫ్రై చేయాలి. ఒక కప్పు టమాటా ముక్కలు, 1/2 టీ స్పూను సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక స్పూను బిర్యానీ మసాలా వేసి కలుపుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టిన బాస్మతి రైస్ను ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకున్నాము. 3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. అర టీ స్పూను సాజీరా, 1 స్పూను సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఒకసారి చెక్ చేసి చూద్దాం. వెజిటేబుల్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.